హలో అండి, అందరికీ నమస్కారం. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వీడియోలో అయితే అత్యంత శక్తివంతమైన సప్త శనివార వ్రతాన్ని అయితే నేనైతే స్టార్ట్ చేసుకున్నానండి. మా ఇంట్లో వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తూ కోరిన కోరికలు నెరవేరాలని, కుటుంబంలో క్షేమం ఐశ్వర్యం కోసం అయితే ఈ వ్రతాన్ని అయితే చేసుకుంటారండి. చూస్తున్నారు కదండి, నేనైతే దేవుడి దగ్గర అయితే అన్నీ అయితే అలంకరించుకుంటున్నానండి. ప్రసాదాలు ఇంకా చేసినవన్నీ కూడా అక్కడైతే సర్దేస్తున్నాను. ఫస్ట్ అన్నీ సర్దేసి దీపం వెలిగించే ముందు నీట్గా చూస్తున్నారు కదండి, మా పాప కూడా ఫ్లవర్స్ అయితే దేవుడికి పెడుతుందంట. ఆమెకు కూడా చాలా ఇష్టం దేవుడికి ఇలా అలంకారం చేయడం అంటే. ఈ వ్రతం అయితే 7 వారాల పాటు చేయాలండి. సాయంత్ర సమయంలో అయితే నేనైతే చేసుకున్నానండి పూజ. నాకు మార్నింగ్ అయితే కుదరలేదు, మా పిల్లలతో అయితే అవ్వదు అనేసి మార్నింగ్ అయితే దీపం అయితే పెట్టేసుకున్నాను. సాయంత్రం అయితే ఇంకా పూజ చేసుకున్నానండి. పిండి దీపాలతో ఇంకా అవన్నీ ఉంటాయి కదా, అన్నీ చేసేసుకొని సాయంత్రం అయితే చేశానండి నేను పూజ స్టార్ట్ అయితే. ఇంకా ఎవ్రీ వీక్ కూడా సాయంత్రమే చేద్దామనేసి ఇంకా అనుకున్నాను. ఇవైతే ఇలా అయితే అలంకరించుకొని అన్నీ అయితే సర్దుకున్నానండి దేవుడి దగ్గర. ఇవన్నీ చేయాలంటే చాలా టైం అయితే పడుతుందండి. మినిమం 3 అవర్స్ నుంచి చేస్తేనే ప్రసాదాలు ఇవన్నీ చేస్తేనే అవుతుందండి పని. ఆ రోజు ఇంకా ఫుల్ బిజీ అయిపోయింది. సాటర్డే అయితే అసలు కొంచెం కూడా ఖాళీ లేకుండా అయిపోయింది. టైం అయితే అస్సలు లేదండి. ఇంకా మా పిల్లలతో అయితే చాలా అంటే చాలా కష్టం అయిపోయింది. అంతా శ్రీనివాసుడే ఉన్నాడనేసి ఆయన కోసం అయితే ఎందుకో నాకు చేయాలనిపించిందండి. నా మనసులో ఎందుకో అనిపిస్తుంది, ఇంకా చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఈ వారం అయితే బాగుంటుంది, ఎందుకో మంచి రోజు అనిపించింది. ఇంకా స్టార్ట్ అయితే చేసేసానండి. మిగతా 7 వారాలు కూడా ఆ శ్రీనివాసుని అనుగ్రహంతో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తానని ఆయన మీద భారం వేసి అయితే నమ్ముతున్నానండి. తప్పకుండా నేను మనసులో అనుకున్నవన్నీ కూడా ఆయన తప్పక నాకు ఇస్తాడని నేను మనస్ఫూర్తిగా వేడుకున్నాను. తప్పకుండా జరుగుతుందని విశ్వసిస్తున్నానండి. తప్పకుండా జరుగుతుంది. గట్టిగా అనుకుంటానండి, భక్తితో అనుకుంటే తప్పక ఆయన అనుగ్రహిస్తాడనేసి. ఇప్పటి వరకు అనుకున్నవన్నీ అయ్యాయి, అలానే అవుతాయి అన్నీ కూడా అనుకుంటున్నాను. అంతా ఆ వెంకటేశ్వరుని మహిమ అండి. పూజలోకైతే 7 పిండి దీపాలు అయితే కంపల్సరీగా కావాలండి. నేనైతే 7 పిండి దీపాలు బియ్యపిండితో చేసుకొని దాంట్లో కొంచెం అరటిపండు, కొద్దిగా బెల్లం, పాలు వేసి అయితే చేసుకున్నానండి. ఇంకా 7 వత్తులు అండి, ఒక్కో దాంట్లో 7 వత్తులు వేసుకున్నాను. 7 దీపాలకు 7 వత్తులు వేసి అయితే దీపాలు అయితే రెడీ చేసుకుని నెయ్యి వేసుకుని అయితే ముందే ప్రిపేర్డ్గా పెట్టేసుకున్నాను. అలంకారం అయితే చాలా టైం పడుతుందండి. ఆయన స్వామి అలంకార ప్రియుడు కాబట్టి ఎంత బాగా మీకు నచ్చితే మీ స్తోమత బట్టి మీకు నచ్చినంతగా అలంకారం అయితే చేసుకోండి. మెయిన్గా తులసి మాల అయితే ఇంపార్టెంట్ అండి. ఆయనకు చాలా ఇష్టం, ఉంటే వేసుకోండి లేదంటే లేదు. ఖచ్చితమని ఏం లేదు. కాకపోతే స్వామివారికి తులసి దళం అంటే చాలా ఇష్టం కదా. సో నేనైతే వెతికి తెచ్చుకున్నానండి. ఫస్ట్ దొరకలేదు, చాలా వరకు తులసి మాల కోసం అయితే వెతికాను. ఆ స్వామి దయతో అయితే తులసి మాల అయితే దొరికిందండి. ఈ విధంగా అయితే అలంకరించుకున్నాను నేను దేవుణ్ణి. దీపారాధన ముందు అయితే ఈ విధంగా అయితే అలంకరించాను. ఇక్కడ మా సార్ అయితే దీపం అయితే వెలిగించాడండి. ఆయన్నే వెలిగించమన్నాను ఫస్ట్. ఆయనతో ఏదైనా నాకు చేయించాలని చాలా ఉంటుంది. ఆయన చేస్తే ఇంకా నేను చేసిన ఆయన చేసిన ఒకటే కాబట్టి సో ఇంకా నేనైతే మధ్యలో ఆయన చేయి అయితే పట్టుకున్నానండి వెళ్ళి. నాకైతే చాలా సంతోషం అనిపించింది, చాలా తృప్తిగా అనిపించిందండి ఆ రోజైతే. మొదటి వారం అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసుకున్నానండి. వేడుకొండలవాడి దయ మా ఇంట్లో ఎప్పటికీ ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అంతా ఆయన దయ. ఇంకా ఈ వ్రతం చేయాలనుకుంటే చేయొచ్చండి. సింపుల్గా మీకున్న దాంట్లో తృప్తిగా ఆయనను భక్తితో కొలుచుకుంటే ఆయన తప్పక కరుణిస్తాడండి. స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు నిర్భయంగా అయితే స్టార్ట్ చేయొచ్చండి. నేనైతే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, ఈ వారం అయితే నాకు కుదిరిందండి. ఆయన ఏడుకొండలవాడు. ఇంకా నాకైతే 2 డేస్ నుంచి అయితే నాకు దేవుడు కల్లో కనిపించాడని అట్లా అనిపించింది. ఇంకా ఎందుకో చేయాలి అనేసి ఆయనే అనుకుంటున్నాడేమో, నాతో చేయించుకోవాలనుకుంటున్నాడేమో అనేసి ఇంకా నేనైతే స్టార్ట్ చేశానండి. ఏది ఆలోచించకుండా స్టార్ట్ అయితే చేశాను. సక్సెస్ఫుల్గా అయితే ఆ దేవుడి దయతో కంప్లీట్ చేస్తాను అనుకుంటున్నాను. నేను అనుకున్నది కూడా త్వరలోనే నెరవేరుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఆల్ మై సబ్స్క్రైబర్స్. ఇంకా ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి వీడియోకి. అన్ని వ్లాగ్స్ కూడా చూడండి. వ్లాగ్స్ అన్నీ కూడా లైక్ చేయండి. మీ చిన్న లైక్ మా ఛానల్కి చాలా సపోర్టివ్గా అయితే ఉంటుందండి. దీపాల వెలుగులో స్వామి అయితే చాలా అందంగా అయితే కనిపిస్తున్నాడండి. ఎంత సంతోషం అనిపించిందో ఆ రోజు అయితే నాకు చాలా అంటే చాలా బాగా అనిపించిందండి. చాలా తృప్తిగా అనిపించింది. ఆ దీపాల వెలుగులో చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోలేదండి. అయితే నాకు తోచినన్ని ప్రసాదాలు అయితే చేసుకున్నానండి. 7 రకాలైతే చేశాను. కొన్నిగా పులిహోర చేసా, వడపప్పు, పానకం చేశానండి. ఇంకా నువ్వుల లడ్డు, అరటి పళ్ళు, ఆరెంజెస్ పెట్టుకున్నానండి.
చలిమిడి అండి, ఇవండి 7 రకాల ప్రసాదాలు అయితే నేను దేవుడికి నైవేద్యంగా అయితే పెట్టేసుకున్నాను. కనుక నచ్చితే చిన్న లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ ఆల్సో లైక్ ఆల్ ద వీడియోస్ అండి. వ్లాగ్స్ అన్నీ కూడా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్ యూఆర్ షోయింగ్ టిల్ నౌ. హోపింగ్ ఇట్ కంటిన్యూస్ అండి. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఆఫ్ మై ఛానల్. చిన్న మినీ వ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మరో కొత్త వ్లాగ్తో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను మీ రమ్య శశి. వీడియో నచ్చితే ఓం నమో వెంకటేశాయ అని అయితే కమెంట్ అయితే చేసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ.